అందరికీ నమస్తే. 650 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తులపైన, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గెస్ట్ హౌస్ల, వాళ్ళ ఫామ్ హౌస్ల, బంధువుల ఇండ్లపైన, కొడుకు, కోడలు, బిడ్డ అందరి ఇండ్లపైన దాదాపు 16 ప్లేసుల్లో ఈడీ రైడ్స్ తర్వాత వాళ్ళకు దొరికిన ఆధారాలు, లేకపోతే నిన్న వాళ్ళు తీసుకుపోయిన క్యాష్ కౌంటింగ్ మిషన్స్, ఇదంతా జరిగిన తర్వాత ఒక తెలుగు పేపర్ రిపోర్ట్ చేసింది ఒక వార్తను. ఏంటంటే 650 కోట్లు, యాక్చువల్గా మనకు తెలుసు 1,100 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిల కొడుకు హర్షారెడ్డి ఈ 9 నెలల కాలంలో సంపాదించిన డబ్బులు 1,300 కోట్ల రూపాయలు. ఈ 1,300 కోట్ల రూపాయల్లో 650 కోట్ల రూపాయలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనేది ఒక బహిరంగంగా జరుగుతున్న ఒక చర్చ. ఈ 650 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ పోయినాయి అనేది ఇప్పుడు లెక్క. ఇవి 650 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రాఘవ కన్స్ట్రక్షన్స్ జరిగినాయా, లేకపోతే ఇంకొక 2 డొల్ల కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ డొల్ల కంపెనీల ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయా, అసలు దేనికోసం జరిగినాయంటే 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం జరిగింది అనేది ఒక రకమైన చర్చ ఒకటి నడుస్తున్నది. నిజానికి ఇది ఒక నెలన్నర నుంచి జరుగుతున్న వ్యవహారంగా ఈడీ, తర్వాత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU వాళ్ళు దాదాపు 1.5 మంత్ నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా, దీన్ని తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం అంతా నడిచినట్టుగా ఒక చర్చ ఒకటి నడుస్తున్నది. ఏంటంటే మనకు తెలుసు, లోక్సభ ఎలక్షన్స్ ముందు వాల్మీకి స్కామ్ జరిగింది. ఆ లోక్సభ ఎలక్షన్స్ ముందు కర్ణాటకకి వెళ్ళి హైదరాబాద్కి ఎట్లయితే డబ్బులు వచ్చినాయో, సేమ్ ఇప్పుడు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం తెలంగాణ నుంచి డబ్బుల పంపిణీ జరిగింది. ఇప్పటికే హర్యానాకు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఏమేమి ఉన్నాయి? 1 హర్యానా, 2 ఢిల్లీ, 3 మహారాష్ట్ర, 4 జార్ఖండ్. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్కు డబ్బులు సమకూర్చే బాధ్యత మొత్తం తెలంగాణ పైనే ఉంది, తెలంగాణ ప్రభుత్వం పైన, తెలంగాణ కాంగ్రెస్ నేతల పైన ఉంది అనేది బహిరంగ రహస్యం. ఇది బహిరంగ జరుగుతున్న చర్చనే, కానీ ఎవరు ఒప్పుకోరు, ఎవరు ఖండించరు. కాబట్టి ఇది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 1.5 మంత్ బ్యాకే హర్యానాకు డబ్బులు పోయినాయి. ఇంకా మిగతా 3 స్టేట్లో కూడా ఇక్కడ నుంచి డబ్బులు పంపించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అవి అందుకోసమే ఈ హవాలా, ఇంత పెద్ద మొత్తంలో హవాలా మనీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పుడు పోలేదనేది ఇప్పుడు కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్సు, కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు, దాని అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. అసలు 650 కోట్ల రూపాయలు ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రెండో మాట. అసలు 650 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చిర్రు అనేది ఒక రకమైన కోణం, అది దాన్ని చర్చిద్దాం. కానీ ఇప్పుడు అసలు ఈ వ్యవహారం ఎట్లా బయటపడ్డది, ఈ వ్యవహారం FIUకు ఎట్లా సమాచారం పోయింది? FIU అంటే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్, వాళ్ళకి ఎట్లా పోయింది సమాచారం? మహారాష్ట్రలో ఏదో ఒక కేసులో ఒక పర్సన్ పట్టుకొని అక్కడ పోలీసులు ఆయనను విచారించారంట. విచారిస్తే ఇక్కడ తెలంగాణ నుంచి ఢిల్లీ వయా హర్యానా ఈ అమౌంట్ వ్యవహారాలు, ఈ లింక్ అంతా కూడా బయటపడ్డది అనేది ఒక ప్రచారం ఉంది. ఆ లింకులో ఇదంతా దొరికింది, ఇదంతా జరిగింది, ఈ 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఈ డొల్ల కంపెనీలు, దీనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఈ మధ్య ఆయనకే కాంట్రాక్ట్లు ఇచ్చింది కదా గవర్నమెంట్, ఆయనకే 2 కాంట్రాక్ట్లు ఇచ్చింది పెద్ద పెద్ద కంపెనీలు. దాదాపు అదొక 4,200, ఇదొక 4,200, ఇట్లా మొత్తం ఒక 8,000 కోట్ల కంపెనీలు కాంట్రాక్ట్ మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి వచ్చినాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్కి. అయితే డొల్ల కంపెనీలు వచ్చి ఇదంతా చేసిర్రు అనేది ఒక రకమైన వాదన నడుస్తుంది. దానికి ఈడీ క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 650 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసమో, లేకపోతే హర్యానా, కేవలం హర్యానా కోసమో, కానీ హర్యానాకు ఆల్రెడీ డబ్బులు వెళ్ళిపోయినాయి అనేది ఒక ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడు అసలు ఈ డబ్బులు ఎక్కడివి? ఈ డబ్బులు తెలంగాణలో ఎక్కడి నుంచి గ్యాదర్ చేసినారు? ఆ ముఖ్య నాయకుడు, లేకపోతే 650 కోట్ల రూపాయలు ఏదైతే కంపెనీలకి వెళ్ళి పంపించినరో వాళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసినారు ఈ అమౌంట్? ఈ మధ్య చాలా అనుమానాలు, చాలా చర్చలు నడుస్తున్నాయి కదా. ఆల్రెడీ హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా తీసుకొచ్చిందే కలెక్షన్స్ కోసం అంటున్నారు. ఈ హైడ్రాలో అకినే నాగార్జున సంబంధించిన ఇన్కన్వెన్షన్ గులగొట్టేసిండ్రు. తర్వాత ఆయనతో సెటిల్మెంట్ చేసుకున్నారు. లబ్ధి ఏమో ప్రైవేట్గా జరుగుతుంది, సెటిల్మెంట్ ఏమో గవర్నమెంట్గా జరుగుతుంది. ఇప్పుడు అది గులగొట్టిండ్రు కదా, అది గులగొట్టినందుకు చాలామంది బిల్డర్స్ భయపడ్డారు. నాగార్జున గులగొట్టిన తర్వాత మాదేముంటుంది అని. ఇప్పటి వరకు ఏ పెద్ద బిల్డర్ది కూడా, ఈవెన్ మైసమ్మ చెరువులో ఉన్న వాసవి బిల్డర్స్ వాళ్ళది కూడా కనీసం టచ్ చేయలేదు. తర్వాత అపర్ణ వాళ్ళది టచ్ చేయలేదు. ఇక చాలా ఏరియాలలో ఎక్కడైతే చెరువుల దగ్గరలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్స్ కట్టిర్రో అక్కడ ఎక్కడ కూడా FTL ఫిక్స్ చేయలేదు. ఇంతవరకు FTL ఫిక్స్ చేయలే గవర్నమెంట్.
కేవలం ఇక్కడ అమీన్పూరు లేకపోతే ఇక్కడ అనామకులు ఈ ఇండివిజువల్స్ కష్టపడి రక్తం దారపోసి చెమటోడ్చి కట్టుకున్న ఇండ్లు, తర్వాత ఎవరో బిల్డర్ కట్టిపోతే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా అని బ్యాంక్ లోన్లు వస్తే కొనుక్కున్న ఇండ్లు అవి మాత్రమే కూల్చిండ్రు వీళ్ళు, పెద్ద పెద్ద కూల్చలేదు. అవన్నీ సెటిల్మెంట్ అనేది ఒక ప్రధానమైన చర్చ. నేను చెప్పిన కదా హిమాయత్ సాగర్లో హిమాయత్ సాగర్లో కట్టిన ఆనందం దాని పేరు ఆనందం అని మంచి పేరు పెట్టుకున్నాడు. దాదాపు 10 ఎకరాలు కబ్జా చేసిండ్రు. ఆడ ఒక పెద్ద కన్వెన్షన్ నడుస్తుంది, కన్వెన్షన్ లాగానే ఆనందం కన్వెన్షన్, అది సెటిల్మెంట్ చేసిర్రంట. అందుకని ఎవడు పోతలేడు, నేనే పోయొచ్చిన, ఎవరో చెప్తే పోయిస్తే నిజంగా నిషర్లో ఉంది అది. కానీ ఇప్పటిదాకా కంప్లైంట్ కూడా చేసిన హైడ్రాకు నేను ట్వీట్ చేసి ట్యాగ్ చేసిన, తర్వాత కొంతమంది పర్యావరణవేత్తలు కంప్లైంట్ చేసిన డైరెక్ట్గా, అయినా సరే ఇప్పటిదాకా నోటీస్ చేయలే వాళ్ళకి. ఇట్లా ఎక్కడనో హైడ్రా పేరుతో ఒక దందా తెరలేసింది. ఈ దందా అంతా కూడా నడుస్తున్నది, ఒకటి నడుస్తుంది. రెండోది ఏంటంటే మొత్తం కూడా రిజిస్ట్రేషన్, పెద్ద పెద్ద పర్మిషన్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. పర్మిషన్స్ పెద్ద పెద్ద వెంచర్లకు పర్మిషన్స్ ఆపేసిండ్రు. తర్వాత వెంచర్లకు పర్మిషన్స్ ఆపేసిండ్రు. అదంతా చేతులు దొరికితే తప్ప పర్మిషన్ వస్తలేవు అనేది ఒక రకమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్లస్ దీనిలో ఈ వెంచర్లలో పాత గవర్నమెంట్లో అనుమతులు పొందిన వెంచర్లు ఉంటాయి కదా, దానిలో వాళ్ళు అమ్ముకున్న తర్వాత 10% 20% HMDA పెట్టుకొని మిగతా దానికి పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే గ్యారెంటీ కోసం. అవన్నీ అయిపోయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తారు. అవి కూడా రిలీజ్ చేస్తలేదు ఈ గవర్నమెంట్. 500 గజాల పైన బిల్డింగ్ కడదామంటే నో పర్మిషన్స్. ఎందుకు అని అంటే ఎవరో పర్మిషన్ ఇవ్వాలి, ఎవరో పైనుంచి చెప్పాలి, చెప్తే తప్ప ఇక్కడ ఫైల్ మూవ్మెంట్ అయితలేదు. కింది స్థాయిలో బాగా పోతుంది, ఎక్కడో దగ్గర ఆగుతుంది, కమిషనర్ దగ్గర ఆగుతుంది, కమిషనర్ స్థాయి దగ్గర. పైనుంచి ఫోన్ రావాలంటే వీళ్ళు పోయి అక్కడ కలవాలి. ఆ థర్డ్ పార్టీ, ఆ నడిపిస్తున్న వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు నడిపిస్తున్నాడు ఆ వ్యక్తి అంటే ఈ దందాలే. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం మొత్తం డబ్బులు కలెక్షన్ కోసం తిరుగుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఏ బిల్డర్ను కదిలించినా, పెద్ద పెద్ద బిల్డర్స్ను, ఈ వెంచర్లు వేసిన వాళ్ళని ఎవరిని కదిలించినా ఈ నిజాలను కూడా కక్కుతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇట్లా మొత్తం ఎక్కడిదక్కడ ఏదో కలెక్షన్స్ నడుస్తున్నాయి, ఇక్కడ తెలంగాణలో ఏదో దందాలు నడుస్తున్నాయి అనే ఆరోపణలు చాలా రోజులకి వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం 650 కోట్ల లెక్క ఒక పక్క, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీల పైన ఈడీ దాడులు ఇంకో పక్క, ఇది చూస్తే 4 రాష్ట్రాలకు ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాలు, ఇక్కడ నుంచి డబ్బులు పంపిణీ జరగక తప్పదు అన్న సంకేతాలు, వాతావరణం ఇంకో పక్క కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు అందుకే బీజేపీ ఇంత సీరియస్గా తీసుకున్నది రెండో పాయింట్. ఇక్కడ మన బీజేపీ ఎందుకు సీరియస్గా తీసుకున్నది, మరి అంతకుముందు వాల్మీకి స్కామ్ కర్ణాటక జరిగితే తెలంగాణ లింకులు బయటపడితే ఎవరేం మాట్లాడతలేరు. కనీసం స్టేట్ లీడర్స్, ఇక్కడ ఉన్న బీజేపీ తెలంగాణ లీడర్స్ కూడా ఎవరు మాట్లాడతలేరు. కనీసం ఇక్కడున్న ఆ స్కామ్ వెనుక అక్కడ గవర్నమెంట్ డబ్బులు కదా, ప్రజల డబ్బులు కదా, వచ్చి ప్రైవేట్ అకౌంట్లోకి పోతే ఎంత పెద్ద స్కామ్ అది ఈడీ ఎందుకు తెలంగాణకు రాలేదు? తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని లీకులు ఇస్తున్నారు తప్ప లీడర్లు ఎవరు, ఎందుకు చేసిండ్రు, అసలు ఏం జరిగింది, ఎవరన్నా బయట పెడుతుండ్రా? మళ్ళీ అప్పుడు సీరియస్గా తీసుకుంది, ఇప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకున్నారు? ఇప్పుడెందుకు 4 రాష్ట్రాల ఎలక్షన్స్కి డబ్బులు పంపిణీ దాని మీద ఎందుకు వాళ్ళు నిఘా పెట్టినారు అంటే, ఏకంగా ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటుంది అంటే, నా పక్క నుంచి పోతే ఏం కాదు కానీ నా మీదకి రావద్దు అనేది ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళ గొంతుకాడికి వచ్చింది. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్కు తెలంగాణకి వెళ్ళే సోర్స్ వాళ్ళకు ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ నాశనం అయిపోయింది, కర్ణాటక లేవలేని ఏమంటారు సడ్లిన కుక్కలాగా అయిపోయింది దాని పరిస్థితి. ఏం చేయలేని వాళ్ళ స్కీమ్లకు డబ్బులు లేవు. ఇంకా వాళ్ళకున్న హోప్స్ అంతా కూడా తెలంగాణ పైనే, తెలంగాణ నుంచే డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు నిఘా పెడతారు ఎట్టన్నా కూడా. ఈ నిఘాలో ఇవి వాళ్ళ కుంభ మీదకి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి డబ్బులు పోతే వాళ్ళ ఎలక్షన్స్లో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే అవకాశం ఉంటుంది, వీళ్ళు ఓడించేందుకు డబ్బులు ఖర్చు పెడతారన్న భయంతోన ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. దానిలో భాగంగా ఇదంతా జరుగుతుందా అనేది ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. నిజానికి 650 కోట్ల ట్రాన్సాక్షన్ ఏంది, కథలేంది, ఇవన్నీ కూడా వీళ్ళంత త్వరలో బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.